జీవీఎంసీ 73వ వార్డు ఆదర్శ నగర్ లో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న విశాఖ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. విశాఖ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్ సంజయ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర మీడియా పెనాస్టిక్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కన్నంరెడ్డి నరసింహరావు, వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, పల్లా కార్తీక్, 73వ వార్డు మాజీ కార్పొరేటర్ భూపతిరాజు శ్రీనివాసరాజు, సుజాత విచ్చేసి ముందుగా నరసింహరావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన విశాఖ ప్రీమియర్ లీగ్ ఆదర్శ గ్రౌండ్లో నిర్వహించడం క్రీడాకారులకు ఎంతగానో ఆహ్లాదాన్ని ఇస్తుందని అన్నారు. ఈ ఆదర్శ గ్రౌండ్ను క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడేలాగా అద్భుతమైన స్టేడియం లాగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రీమియర్ లీగ్ కొనసాగించాలని తెలిపారు. విశాఖ ప్రీమియర్ లీగ్లో 10 జట్లు పాల్గొన్నాయని, మొదటి స్థానంలో గోవింద్ సిసి టీం, రెండవ స్థానంలో పోలమాంబ 11, మూడవ స్థానంలో భాస్కర్ 11 జట్లు విజయం సాధించాయన్నారు. ఈ కార్యక్రమంలో మనోజ్, ప్రశాంత్, ప్రకాష్, గంగాధర్, స్థానిక నాయకులు, క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే, కాతా బాలకృష్ణ గారికి సంజయ్ వర్మ గారు అందరూ అనుకున్నారు క్వార్టర్ ఫైనల్స్ అవుట్ అయిపోతారని, అందరూ అనుకున్నారు సెమీఫైనల్స్ అవుట్ అయిపోతారని, అందరూ అనుకున్నారు. మన గాజువాక ప్రాంతంలో మొదటిసారిగా విశాఖ ప్రీమియర్ లీగ్ పెట్టినటువంటి సంజయ్ వర్మ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ గారు శ్రీమతి భూపతిరాజు సుజాత గారికి, అదేవిధంగా మరో అతిథులు వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారికి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ పల్లా కార్తీక్ గారికి, అదేవిధంగా మరో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కాతా బాలకృష్ణ గారికి, వైసీపీ నాయకులు సోదరులు శ్రీనివాస వర్మ గారికి, అదేవిధంగా మనోజ్ గారు, మరి మంచి ప్లేయరు మనోజ్ గారికి, సోదరులు ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ జరిగితే ఈరోజు నా బర్త్డే సందర్భంగా అందరూ కేక్ తీసుకొచ్చి మరి అందరి మధ్యలో కేక్ కట్ చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు నిర్వాహకులకి, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత 3 రోజులుగా సుమారు 10 టీంలు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని హోరాహోరీగా మరి అంతా కూడా ఆడారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఏమో ఇప్పుడు నిర్వాహకులంతా కూడా ప్రకటించడం జరుగుతుంది. మనకి క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఈ రోజు కూడా 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ కి కూడా కనీసం 20 కోట్ల నుంచి 100 కోట్ల మంది వరకు చూస్తుంటారు. మరి ప్రపంచంలోనే క్రికెట్ కి ఎంత ఆదరణ ఉంది. దానికి మన ప్రాంతం నుంచి కూడా గతంలో ఎంతో మంది క్రీడాకారులు వెళ్ళారు. ఇప్పుడు కూడా మనకి నితీష్ కుమార్ రెడ్డి గారు మన ముందు నుంచే వెళ్ళి ఐపీఎల్ లను కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి స్టూడెంట్స్ కూడా వాళ్ళు చదువులతో పాటు ఇలాంటి క్రికెట్ మ్యాచ్ల్లో పాల్గొని మీరు మీ యొక్క ప్రతిభ కనబరిస్తే ఖచ్చితంగా మీకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మీకు ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే మీలాంటి క్రీడాకారులు ఉన్నారో వారందరికీ కూడా చాలా చక్కగా ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అన్ని ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు స్పోర్ట్స్ కోటాలో వేరే రాష్ట్రాల్లో అయితే కేవలం 2%, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు 3% కోటా కేటాయించి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. మీరు వయసుతో సంబంధం లేకుండా డైలీ క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా యాక్టివ్గా ఉంటారు, ఫిట్ గా ఉంటారు, అన్ని రంగాలను కూడా రాణిస్తారు. కేవలం క్రికెట్ లోనే కాకుండా మీరు చదువుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. మీరు మీ రంగాల్లో
ముందుకు వెళ్ళాలని ఆకర్షిస్తూ మరి ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ సాధించారో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వార్డు మరి కార్పొరేటర్ గా పనిచేసి గౌతరాజ్ సుజాత గారు ఆవిడ హయాంలో మరి సుమారు 5-6 కోట్లు నిధులు శాంక్షన్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మరి ఆవిడకి అదేవిధంగా శ్రీనివాసరాజు గారికి మరి యువ నాయకుడు అల్లా కార్తీక్ గారికి అలాగే మరో యువ నాయకుడు మన బాలకృష్ణ గారు ఖాతా బాలకృష్ణ గారికి మన ఫ్రెండ్ కూడా బాగాను బెస్ట్ ఫ్రెండ్. అదేవిధంగా మనోజ్ ఒకసారి నుంచి చెప్పాలి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు మనోజ్. ఓకే రైట్. అలాగే కిట్ట ప్రకాష్ గారికి అలాగే ఇతర పెద్దలు మన స్వరూప్ గారు అలాగే సతీష్ వర్మ గారు పైరాజ్ గారు ఐపీఎల్ మ్యాచ్ నుంచి ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. సుమారు 10 టీంలు ఈ యొక్క పార్టిసిపెంట్స్ 10 టీమ్స్ పార్టిసిపేట్ అయ్యాయని అందులో మరి ఫస్ట్ విన్నర్ కానీ రన్నర్ అప్ కానీ అలాగే థర్డ్ ప్లేస్ కూడా తీయడం జరిగింది అన్నారు. నిజంగా ఇందాక చెప్పినట్టు యూత్ అంతా కూడా ఎక్కువగా ఈ సెల్ ఫోన్ కి అది ఏదో ఇంట్లో కూర్చొని చాలా బయటికి రాకుండా ఎక్కువ మంది అడాప్ట్ అవుతున్నారు దానికి సెల్ ఫోన్ కి. దాని నుంచి బయటికి వచ్చి ఈ విధంగా గ్రౌండ్స్ లోకి వచ్చి ఫస్ట్ వాళ్ళ బాడీ ఫిట్నెస్ కానీ మైండ్ షార్ప్నెస్ కానీ అన్ని విధాలుగా ఏదైనా సరే గ్రౌండ్స్ లోకి వస్తేనే మనకి చాలా బాగుంటది. ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా విటమిన్స్ లేవంటారు, బాడీ త్వరగా ఓల్డ్ అయిపోయే విధంగా హాస్పిటలైజ్ అవడం ఇవన్నీ చూస్తున్నాం, ప్రతి దగ్గర గమనిస్తున్నాం. దానికి ఏం లేదు, మెయిన్ గా ఏంటంటే మనకి సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్కువ మంది ఇంట్లో ఉండిపోవడం వల్ల ఇటువంటివన్నీ ఈ యొక్క కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా డైలీ 2 hours కంపల్సరీగా ఇటువంటి గ్రౌండ్స్ కి వచ్చి వాళ్ళు బాడీ ఫిట్నెస్ కానీ తద్వారా పిల్లలు కూడా ఎక్కువ 24 గంటలు ఆ స్కూల్స్ కాలేజీలో పెట్టి ఈవినింగ్ సన్న కూడా చూడరు, మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ నైట్ 8 o'clock సన్నలో బయటకు వస్తారు. మరి పేరెంట్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 6 to 7 అన్న ఆ టైంలో గ్రౌండ్ లోకి తీసుకురావాలని ప్రతి పేరెంట్ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏంటి ఎంత చదువుకున్నా సరే ఆరోగ్యం బాగోకపోతే మాత్రం జీరో, ఎవరైనా సరే జీరో. ఎంత డబ్బు ఉన్నాడైనా సరే ఎటువంటి వాడు ఎంత బాగా చదువుకున్నా సరే ఈ రోజుల్లో చూస్తున్నాం డిసీజ్ నుంచి మనం బయటకు రావాలంటే ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇటువంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేసి మరి చాలా మంది సహకారంతో అది అంత ఈజీ కాదు. మరి మిగతా ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటే మరి ప్రైజులతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా మరి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా స్పాన్సర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా, ఎందుకంటే సుజాత గారు వీళ్ళందరూ కూడా దీన్ని గోచర ఆవిష్కరించి మరి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మరి యూత్నంతా కూడా మరి ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళంతా బ్యాక్ సపోర్ట్ చేస్తూ మన బాలకృష్ణ గారు లాంటి వాళ్ళందరూ మన కేఎన్ఆర్ గారు అందరూ కూడా ఇటువంటి ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం, ఈ ప్రాంతంలో ఇందాక చెప్పినట్టు ఐపీఎల్ టీంలో ఆప్షన్ పడినట్టుగా మరి ఈ యొక్క గేమ్ లో ఇందులో అందరినీ కూడా ఆప్షన్ ద్వారా తీసుకొని చాలా ఈ యొక్క విశాఖ ప్రీమియర్ లీగ్ వారు ఆధ్వర్యంలో ఈ యొక్క మరి కార్యక్రమం చాలా చక్కగా చేసినందుకు, మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆర్గనైజేషన్ కమిటీ వారందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.